మెయిన్ ఫస్ట్ ఒకసారి సంతోష్ రావుకి నోటీస్ ఇచ్చారు కదా, దాని గురించి చూద్దాం మనం. ఆగని కక్ష సాధింపంట, సంతోష్కు సిట్ నోటీసు. ట్యాపింగ్ కేసులో నేడు మాజీ ఎంపీ విచారణ. మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశం. తప్పు చేయలేదు, విచారణకు హాజరవుతా. సిట్ నోటీస్పై స్పందించిన సంతోష్ కుమార్. సీరియల్ డ్రామాల సిట్ విచారణ ఉందని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. కక్ష సాధింపు చర్య అని చెప్పి దాసోస్ శ్రవణ్ గారు చెప్తున్నారు. సో ఈరోజు విచారణ ఉంటుంది. మరి మొన్న అంతకుముందు జరిగిన 2 విచారణలో కూడా మన కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి మేమే సిట్ వాళ్ళని కడిగేసాం, అసలు సిట్ వాళ్ళు మేము అడిగిన క్వశ్చన్లకు వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా పోయిందని చెప్పారు. మరి ఈరోజు ఈయనకి ఎటువంటి క్వశ్చన్స్ ఎదురవుతాయి చూడాలి. హరీష్ రావు సిట్ విచారణకు హాజరైనప్పుడు హరీష్ రావుకి ఎదురైన క్వశ్చన్స్ ఏంటంటే, మీరు నిందితుడు కాదు, మీరు బాధితుడు. 2018 నుంచి మీతో పాటు మరొక సీనియర్ నాయకుడి ఫోన్ ట్యాప్ అయింది, ఈ విషయం మీకు తెలుసా అనే అంశాన్ని పదే పదే ప్రస్తావించినట్టుగా హరీష్ రావు గారు చెప్పారు. ఇక కేటీఆర్ గారి విషయంలో వచ్చేప్పటికే పార్టీకి బాండ్స్ రూపంలో, పార్టీ ఫండ్స్ రూపంలో అన్ని 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు, అన్ని 100 కోట్ల ఇనానిమస్ అంటే తెలియని పేరులతో ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అనే అంశం మనకి అక్కడ ప్రధానంగా స్పష్టంగా కనిపించింది. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటయ్యా అంటే, సిట్ విచారణకి సంబంధించి ఈరోజు మరి గతంలో ఆ 2 అయిపోయినాయి, మరి ఈరోజు సంతోష్ రావుకి ఎలాంటి క్వశ్చన్స్ ఎదురు కాబోతున్నాయి అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా మరో కీలకమైన అంశం ఏంటంటే, కల్వకుంట్ల కవితని కూడా దీనికి సంబంధించి ఆమెని మరో 2 రోజుల్లో విచారణకు పిలవబోతున్నారనే ఒక వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఆల్రెడీ కవిత గారు ఆరోపించారు, నా భర్త ఫోన్లు, నా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, ఇంటి ఆడబిడ్డ ఫోన్లు ట్యాప్ చేసి భర్తతో మాట్లాడుకునే పర్సనల్ విషయాలు కూడా ట్యాప్ చేసి విన్నారు అనే అంత తీవ్రమైన ఆరోపణలు చేశారు కవిత గారు. సో మరి ఇప్పుడు సంతోష్ విచారణ తర్వాత కవిత విచారణ ఉంటుందా, లేకపోతే ఫైనల్గా కేసీఆర్ విచారణ ఉంటుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది. సిఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం ఈయనకి నోటీస్ ఇచ్చారంట. ఇప్పటికే వాళ్ళిద్దరు హాజరయ్యారు. సో తర్వాత ఇప్పుడు ఈయన హాజరు కాబోతున్నారు. దీంట్లో ఈయన పాత్ర ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చిన్న పెద్ద అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయిన వాళ్ళే. అందరూ కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవ్వరు లేరు, ప్రతి ఒక్కళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్లో భాగస్వామ్యం అయిన వాళ్ళే. కాకపోతే వీళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు అంతే. ఇక్కడ విషయం ఏంటంటే, 2 ఏళ్ల నుంచి దీన్ని సాగదీస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే మరి దీనికి సంబంధించి 2 సార్లు హరీష్ రావు పైన విచారణ జరిగినప్పుడు దీన్ని హైకోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు సరైన ఆధారాలు లేవని కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ విచారణ జరుగుతుంది, ఇప్పుడు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, వీటిని ఏ విధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అనే దానిపైన ఇక్కడ అంతా ఇంపార్టెన్స్. ఇప్పుడు ఎందుకంటే విచారణకు పిలిస్తే పెద్ద విషయం ఏం కాదు, విచారణకి పిలవటం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ ఆ విచారణని ఎలా ప్రూవ్ చేస్తారు, ఎటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయబోతున్నారు, వీళ్ళకి ఏమైనా శిక్షలు పడతాయా, లేకపోతే మిగతా అన్ని కేసులు కాంప్రమైజ్ అయిపోయినట్టు ఈ కేసు కూడా కాంప్రమైజ్ అయిపోతారా అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న అంశం. పైపెచ్చుగా సీరియల్ లాగా సాగుతుంది అంటంలో డౌటే లేదు. ఎందుకంటే ఫస్ట్ హరీష్ రావుని పిలిచారు, తర్వాత కేటీఆర్ని పిలిచారు, ఇప్పుడు సంతోష్ రావుని పిలుస్తున్నారు, తర్వాత కవితని పిలుస్తారంట, తర్వాత వాళ్ళంటే డ్రైవర్ని, కార్ డ్రైవర్ని, పనోడిని, కూలోని అందరినీ పిలుస్తారు వరుస పెట్టి. అదేమంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, మేము ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాం, పద్ధతి ప్రకారం చేస్తాం, ప్రణాళిక ప్రకారం చేస్తాం, మేము చట్టాలని మేము అట్లా మిస్యూజ్ చేయము, ఒక పద్ధతి ప్రకారం ఒక విచారణ జరుగుతుంది, విచారణ జరగాలి, దానికి కోర్టులు, పోలీసులు, వ్యవస్థ ఇదంతా ఉంది, అది జరిగిన తర్వాతే అంతా చూసుకుంటామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ జనాల్లో వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఇదంతా ఒక ల్యాగ్ ఎపిసోడ్ అవుతుంది. పైపెచ్చు ఏదైనా ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో మాత్రమే వీళ్ళు బయటకు వస్తున్నారు, మిగతా అప్పుడు అసలు ఆ కేసుల గురించి మాట్లాడుతుందనే అంశం కూడా ప్రజల్లో వినిపిస్తుంది. ఈరోజు మనకి మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి, నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి వాటిని డైవర్ట్ చేయడం కోసమే ఈ కథ అంతా నడుపుతున్నారనే ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి దాన్ని ఏ విధంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓవర్కమ్ చేసుకుంటారో చూడాలి మనం.